అయితే 2 కొరింథీలో 4:16 చూద్దాం. అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు విధానం ఎలా ఉంటుందంటే, కావున మేమును ధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు అని ఉంది. అంటే కావున బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అంతరంగ పురుషుడు దినదినం నూతనంగా పరుచున్నాడు. బాహ్య పురుషుడు అంటే శరీరమే. ఆత్మ ఇంకా రేగుతూ ఉంటుంది. శరీరము రోగాలు, జబ్బులు, వ్యాధులు వస్తాయి, కానీ ఆత్మకు చావు లేదు. అంటే దినం నూతన పరుచుచున్నాడు అంటే నూతనంగా ఇంకా ముందుకు వెళ్తున్నాం, నూతనంగా మనం ప్రయాసపడుతున్నాం, ప్రయాసంతో భారముతో మనము ఎంతో ముందుకు వెళ్తున్నామని ఆ మాటలో వెల్లడించబడింది. అయితే